ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాడు సనాతన ధర్మం అంట. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవులు, నేను యోర్దానులో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళ ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం ఒరే, సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు మూర్ఖులు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మవాడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటారా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతన ఎందుకు ఊరుకోవడం? అదో బతుక. నీకు మూవీ లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్ కో ఎంతమంది ఉన్నారు హాలీవుడ్ లో. మూవీల్లో డబ్బులు లేవు, మూవీల్లో ఫ్యూచర్ లేదు. అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ 5,000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదిస్తాను. ఇదో బతుక. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు? దేశాన్ని కాపాడండి. తమ్ముడు పవన్ కళ్యాణ్ దేశాన్ని కాపాడు. నువ్వేమన్నా 2002లో నా హీరో డాక్టర్ కేఏప 2002లో మీ ఇంటికి నేను వచ్చినప్పుడు ఏమన్నా మరి మీ బుక్స్ నేను చదువుతాను. మరి ఏంటి నా క్వాలిటీ ఒకటైనా నీకు రావద్దా? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పోరాడుతున్నానే కానీ అమ్ముడు పోయేదా? ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ ఇచ్చారా లేదా? మోదీ, అమిత్ షా రూపాల ఉంటుండగా పెద్దిరెడ్డి గారు 7,000 పెద్దిరెడ్డి టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గంటన్నర కన్విన్స్ చేయమన్నారు. వాళ్ళు కాల్తో తన్నారా లేదా? రాజ్యసభ వద్దన్నారా లేదా? 50 ఫారిన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ వద్దన్నారా లేదా? 2014, 15, 2012లో అహ్మద్ పటేల్ 9 గంటలు 2 సార్లు రేణుకా చౌదరి ఉంటుండే నగరికి వచ్చాడా లేదా? ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఇచ్చాడా లేదా? నేను తీసుకోలే. పోరాడుతున్నాను. ఎప్పటికైనా ఈ దేశం నా ద్వారా బాగుపడుతుంది. ఎప్పటికైనా నేను ఎంపీఓ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతాను. లేకపోతే ప్రజల కొరకు అంబేద్కర్లా ఫైట్ చేస్తాను. ముఖ్యంగా బీసీల కొరకు, దళితుల కొరకు, క్రిస్టియన్స్ కొరకు, ముస్లింల కొరకు. వివాదం 99% హైందవులు పీస్ లవింగ్. ఆవుకి గొడవలు ఆడుతున్నావు నువ్వు సనాతన ధర్మం అని. చెప్పాలంటే గంటలు ఉన్నాయి, లైవ్ ఇచ్చడం లేదు. అప్పుడైతే గంటల సార్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వమని అనేవాడు రజనీకాంత్ టీవీ9. ఇప్పుడు లైవ్ ఇస్తే పిడుగులు పడుతున్నాయి అంట మోదీ దగ్గర నుంచి. లైవ్ ఇస్తే తున్నేస్తున్నానంట. మరి తిన్నారా? మోదీని రోజు తిట్టినాను, నేను ఒక్కడే మిగిలేదు. ఇంకా ఉన్నాడు తిట్టడానికి. మోదీని తిట్టడం అంటే ఏంటి? దేశం పాడైపో. మోదీ మంచోడే, నా శిష్యుడే, నా మిత్రుడే, నాకు దండాలు పెట్టినోడే. కానీ ఆర్ఎస్ఎస్ అజెండా చేస్తున్నాడు. ఏం చేస్తాం సార్? పవన్ కళ్యాణ్ కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ కనబడట్లేదు. సాక్షిలో ఒకసారి ఇంటర్వ్యూ అడగండి, ఇస్తాడేమో. ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా కనబడటం లేదు. ఇద్దరికో డిబేట్ పెట్టండి. తమ్ముడికి ఒంట్లో పోలేదంటే పరిస్థితి కరెక్టనే. అంతే మరి. ఒంట్లో ఎలా బాగుంటుంది? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేస్తున్నావు అని తెలుసు, అన్యాయం చేస్తున్నావు అని తెలుసు. నువ్వు సనాతన ధర్మం కాదు పవన్ కళ్యాణ్ అని నీకు తెలుసు. నువ్వు సెక్యులర్ నాకు తెలుసు. మా నాన్న ఇదే నువ్వు చెప్పుకున్నావు, మా అమ్మ ఇదే నువ్వు చెప్పుకున్నావు. మరి ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటే భార్య పెట్టరా? గట్టిగా ఊరుకుంటుందా? పెట్టరా? ఆవిడ ఎవరనుకున్నారు? రష్యన్, సోవియట్ యూనియన్ కొట్టిందంటే అయిపోతారు.